హాయ్ హలో నమస్తే అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో అనమాట. ఏంటి అక్క రాగానే కర్రా బ్యాంగిల్స్ చూపిస్తుంది అనుకుంటున్నారు కదా. సో లేదండి, నేను ఇప్పుడు ఈ రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ ఈ 2 కలర్సే తీసుకున్నాను. సో ఇది నా పర్సనల్ యూస్ బ్యాంగిల్స్ అనమాట. ఇవే ఉన్నాయి. చామ్ బ్యాంగిల్స్ యూస్ చేసి ఇవి ఎలా పేరప్ చేస్తాను అనేది మీకు చూపించాలి అనుకుంటున్నాను అనమాట నేను. సో ఇది వచ్చేసరికి రాధాకృష్ణ 4 చామ్ బ్యాంగిల్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే 4 లోటస్ బ్యాంగిల్స్ విత్ వైట్ కాంబినేషన్ అనమాట. ఇది ఒక క్లయింట్ రిక్వైర్మెంట్. రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ మాత్రం నా వేసి చూపిస్తున్నాను, వాళ్ళ ప్యాకింగ్లో ఉండిపోయినాయి. సో ఇది వచ్చేసరికి మురుగన్ అనమాట. సో క్లయింట్ రిక్వైర్మెంట్ అక్కడ నాకు స్పేస్ వద్దు అంటే ఇట్లా వైట్ తిలకం అయితే స్టిక్ చేసాం మనము. ఇది కాసు విత్ లక్ష్మీదేవి బ్యాంగిల్స్ అనమాట. ఇది మీకు వీడియో ఇక్కడ క్లియర్గా పోయినట్టుంది, సారీ అండి చూసుకోలేదు. ఇది లీఫ్ విత్ గణేష్ చామ్ బ్యాంగిల్స్ అనమాట. సో గణేష్ చతుర్థి వస్తుంది కదా, మంచిగా సెట్ అవుతాయి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, చాలా బాగున్నాయి. నాకైతే బాగా నచ్చాయి. మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది వైట్ స్టోన్ గోల్డ్ 4 వైట్ 4 కన్నా క్లయింట్ రిక్వైర్మెంట్ వచ్చేసరికి అదనమాట. నెక్స్ట్ ఇవన్నీ యూస్ చేసి నేను ఒక వెడ్డింగ్ సెట్స్ అయితే చేస్తున్నాను. టోటల్గా ఎన్ని సెట్స్ చేశాను అనేది మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి. సో చెప్పాలి అంటే వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ లోటస్ బ్యాంగిల్, నెక్స్ట్ వైట్ స్టోన్ బ్యాంగిల్, నెక్స్ట్ గోల్డ్ అనమాట. సో నేను ఫస్ట్లోనే గోల్డ్ వేసేసినట్టున్నాను. వైట్ 3 రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్, గోల్డ్. ఫస్ట్ మురుగన్తో స్టార్ట్ చేద్దాము. మురుగన్, మళ్ళీ గోల్డ్, మళ్ళీ 3 రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్, మళ్ళీ వైట్ స్టోన్ బ్యాంగిల్, లాస్ట్కి లోటస్ అనమాట. సో ఇది 1 హ్యాండ్కి వస్తుంది. క్లయింట్ రిక్వైర్మెంట్ ఇట్లా అనమాట. అన్నీ చేంజ్ చేసుకునేలాగా తను 1 హ్యాండ్కి వేసుకునేలాగా పేర్ చేసుకుంది. సో చూసారా ఇక్కడ క్లయింట్ ఎంత తెలివిగా వాడారు అంటే, సో తనకి ఒకటేసారి అన్ని అవుట్ఫిట్స్కి మ్యాచింగ్లా చేంజ్ చేసుకున్నారు. సో దట్ ఏంటి అంటే బడ్జెట్లో వస్తుంది, తక్కువకి వస్తాయి. ప్లస్ క్లయింట్ కూడా ఏం ఆలోచించారంటే ఎక్కువ తనకి టైం లేదు, సో ఇవైతే ఫాస్ట్గా అయిపోతాయి అని చెప్పాక కూడా ఓకే నాకు ఇవి చేసేయండి అని చెప్పారు. అవుట్పుట్ మాత్రం సూపర్ వచ్చిందండి. అసలు చాలా బాగా వచ్చింది. మీకు నేను ఈ వీడియో చూపించడానికి కూడా అదే. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. నాకైతే పర్సనల్గా కూడా బాగా నచ్చాయి. మనం కూడా చేసుకుందాం కదా అనిపించేసేలాగా క్లయింట్ మనకి ఇంత మంచిగా అయితే చేయించుకున్నారు. సో తనేంటి అంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వదండి. సో మనం చెప్పినా సరే లేదు నాకు ఇట్లా అనుకుంటున్నాను, సో అట్లా ఆలోచించే మెంటాలిటీ. కానీ తన రిక్వైర్మెంట్ తన కాంప్రమైజ్ అవ్వకుండా ఉండే తనము నాకు చాలా నచ్చి నేను అలాగే చేయించాను. బట్ ఫైనల్గా ఇలా అయితే వచ్చిందనమాట అవుట్పుట్. సారీ చేయించాను కాదు, చేశాను. నేనే చేస్తాను కదండి, మర్చిపోయాను. సో చూసారు కదా బ్లూ అండ్ నేను రెడ్ కాంబినేషన్లో కూడా చూపిద్దాము అనిపించింది నాకు. సో ఇట్లాగా ఈ రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ ప్లేస్లో బ్లూ రెడ్ కాకుండా ఇంకా మనకి క్లయింట్ రిక్వైర్మెంట్ 10 డజన్ రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ కూడా యాడ్ చేయించుకున్నారు. బట్ అవి ప్యాకింగ్లో ఉన్నాయి కదా, ఎందుకు డిస్టర్బ్ చేయడం అని నా దగ్గర ఉన్న వరకే నేను మీకు చూపించాను అనమాట. ఇవి బ్లూతో, ఇంకా మెరూన్, ఆరెంజ్, వైలెట్ ఇట్లా ఎన్నో రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్లో 10 కలర్స్ తీసుకున్నారనమాట తను. సో ఆ 10 రిక్వైర్మెంట్ ఇట్లా పేరప్ చేసుకున్నారు. సో ఇది కూడా బాగా అనిపించింది అనమాట నాకు. ఈ మధ్యలో బ్యాంగిల్స్ ఒకటి మార్చుకున్నా సో ఎవరు గుర్తుపట్టరు, కానీ అబ్బా భలే మ్యాచింగ్ వేయించుకుంటుంది తను అని ఏమంటారు, అండర్ బడ్జెట్ కానీ ఎక్కువ ఇదనమాట. సో ఇట్లా బాగుంది అనిపించింది నాకు కూడా. నెక్స్ట్ మురుగన్ తీసేసిన తర్వాత మీకు ఇంకోటి యాడ్ చేసి చూపిస్తాను చూడండి. అది లక్ష్మీ అమ్మవారు. సో లక్ష్మీ అమ్మవారు కాసులది నేను ఇట్లా సింపుల్గా చేశాను అనమాట. ఎందుకంటే లక్ష్మీ అమ్మవారు మొత్తం బ్యాంగిల్ వేసామంటే అందరు ఫోకస్ లక్ష్మీ అమ్మవారి బ్యాంగిల్ మీదే పడిద్ది. సో బ్యాంగిల్స్ మొత్తం మీద పడాలి అంటే మనం ఇట్లా చేయాలి. సో కొంచెం చిన్న చిన్న చేంజెస్తో నేను చేశాను. మీకు ఎలా అనిపించింది అనేది నాకు తప్పకుండా చెప్పండి. సో ఏంటి అంటే నేను చేశానని మీరు చేయాలని కాదండి, మీ ఉన్న ఐడియాతో మీరు చేసుకోవచ్చు. బట్ నా ఐడియా అయితే ఇదనమాట. ఎలివేట్ అవ్వదేమో అని నా ఫీలింగ్తో నేను ఇట్లా చేశాను. చూసారా ఈ సెట్ ఎంత బాగుంది అంటే కొన్ని చామ్ బ్యాంగిల్స్ కలిపితే మనకి ఇంత బ్యూటిఫుల్ సెట్స్ వస్తాయా అనేది అసలు నేనే షాక్ అనమాట. అన్నీ చేసాక అవునా ఇంత బాగా వచ్చాయా అనిపించింది నాకు కూడా. ఇది అర్జెంట్ డిస్పాచ్, టైం కూడా లేదు. నిన్న ఈవినింగ్ అట్లా డిస్పాచ్ చేసేసి తిరుపతి అనమాట తనది.
సో అక్కడికి పంపించాలి. ఇది వచ్చేసరికి నెక్స్ట్ రాధాకృష్ణ కాదు సారీ, గణపయ్య. ఇప్పుడు గణేష్ ఫెస్టివల్ వస్తుంది కదా, సో అందరూ గణపయ్యది కూడా యాడ్ చేయించుకుంటున్నారు. అంటే కొన్ని రీల్స్లో నేను చూశానన్నమాట ప్రత్యేకించి. బట్ ఈ క్లయింట్ రిక్వైర్మెంట్ కూడా ఏంటి అంటే ఇట్లా నాకు గణేష్ది కావాలి మిడిల్లో ఒక 2 అని. అంటే ఇక్కడే నేను తప్పు చేశాను. క్లయింట్ రిక్వైర్మెంట్ 4, నేను మెన్షన్ చేసింది 4. బట్ ఎండ్ ఆఫ్ ది డే టైం లేదు, ఛాన్స్ రాలేదు అని నేను 2 చేసి పంపించాను. అక్కడ క్లయింట్ కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. బట్ నేను చెప్పాను మీ వెడ్డింగ్ అయిపోయిన తర్వాత నేను చేసి పంపిస్తాను అని. షీ సెడ్ ఓకే టు మీ. సో ఇప్పుడైతే క్లయింట్ మ్యారేజ్కి డిస్టర్బ్ అవ్వదు కదా అని చెప్పి నేను పంపిస్తే తను ఆలోచించి ఓకే అని చెప్పారనమాట. బట్ నాకు కొంచెం బాధ అనిపించింది, కానీ ఇంకా ఏం చేయలేము, ఇంకా అది ట్రావెలింగ్లోనే ఉంది ఆ ఛాన్స్ అనేసి నేను ఇంకా ఏం చేయలేక వదిలేశాను. బట్ ఇవి చూసారా ఎంత బాగున్నాయో, అసలు చాలా బాగున్నాయండి. ఆ వినాయకుడిది అసలు ఏది దేనికి అదే అనమాట, తీసేయడానికి ఏది లేదు. అసలు దేనికి అదే అంత బాగా కనిపిస్తుంటే నాకు బాగా అనిపించింది పర్సనల్గా. నెక్స్ట్ వచ్చేసరికి రాధాకృష్ణ వేస్తున్నాను చూడండి. సో రాధాకృష్ణ మాత్రం నేను తనకి 4 ఇచ్చేసాను. ఈ 4 కూడా ఎలా సెట్ చేశానో మీకు చూపిస్తున్నాను చూడండి. ఇవి ఓన్లీ బ్లూవే రెడ్ అక్క రోజు డైలీ కాంబినేషన్ అని అనుకోకండి. నా దగ్గర పర్సనల్గా బ్లూ రెడ్డే ఉన్నాయి, గోల్డ్ ఉంది కానీ అన్నిట్లో గోల్డ్ బాగోదు కదా, సో దట్ నేను ఇట్లా రెడ్ బ్లూవే వేసి చూపిస్తున్నాను. అంటే ఆ రెడ్ ప్లేస్లో మనం ఎన్ని కలర్స్ అయినా వేసుకోవచ్చు అని నేను మీకు రిఫరెన్స్గా ఒక కలర్ చూపించాను అనమాట. అట్లాగా మనము ఎన్ని కలర్స్ అయినా పేర్ చేసుకోవచ్చు. నేను మీకు దగ్గరగా ఎందుకు చూపిస్తున్నాను తెలుసా, మీకు ఆ ఫినిషింగ్ నీట్నెస్ అంతా అర్థం అవ్వాలని చెప్పి. సో వీడియో ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. అప్పుడే అయిపోలేదు, ఇంకా వీడియో ఇంకా 4 మినిట్స్ ఉంది. లాస్ట్కి వచ్చేసరికి రాధాకృష్ణ 4 ఇచ్చేసానని చెప్పాను కదా. సో 4 మనకి నచ్చినట్టు పేర్ చేసుకోవచ్చు. బట్ నాకు ఇంకా మోడల్స్ ట్రై చేద్దామన్నా నాకు అక్కడ టైం లేదు కాబట్టి సింపుల్గా నేను మీకు రిఫరెన్స్ లాగా వీడియోలు చేసి పెట్టేశాను అనమాట. సో చూసారు కదా, ఇట్లా పేర్ చేసుకోవచ్చు. ఇంకా బ్యూటిఫుల్గా చాలా రకాలుగా చేసుకోవచ్చు అనమాట. సో క్లయింట్ ఆల్ ఇన్ వన్ లాగా తను ఇట్లా సెట్ చేయించేసుకొని వేసేసుకున్నారు. అసలు ఎండ్ ఆఫ్ ది డే ఎంత బ్యూటిఫుల్గా వచ్చాయనేది అసలు మీరే చూడండి. నా మాటల్లో నేను చెప్పలేనమాట ఎంత బాగా వచ్చాయనేది. ఎందుకంటే కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నప్పుడు మనం మాటలు చేసి ఎవరిని అలా హట్ చేయకూడదు, అంటే టెంప్ట్ చేయకూడదు. హట్టింగ్ కాదు, టెంప్ట్. ఇప్పుడు నేను మాట్లాడేదానికి ఎవరైనా టెంప్ట్ అయ్యి చెప్పారనుకోండి, నాకు నచ్చే మీరు టెంప్ట్ చేశారని మళ్ళీ నాకు రివర్స్ అవుతుంది. సో దట్ నేను అందుకే మీకే దగ్గరగా చూపించాలని ఇంత వీడియో లాంగ్ అయినా సరే ఇట్స్ ఓకే పర్లేదు అని నేను వీడియో తీస్తున్నాను అనమాట. సో ఇవి రాధాకృష్ణ విత్ వైట్ స్టోన్ గోల్డ్ వైట్తో కంపారిజన్ అనమాట. సో ఇట్లా అయితే వచ్చింది. నెక్స్ట్ చామ్ బ్యాంగిల్స్ గణేష. ఇట్లా అంటే మీకు చామ్ బ్యాంగిల్స్ అన్నీ ఒక లైన్లో చూపిద్దామని చెప్పి ఒక దాంట్లో వేశాను. నెక్స్ట్ మురుగన్. క్లయింట్ అసలు మొన్న మనం పెట్టిన మురుగన్ వీడియో చూసే టెంప్ట్ అయ్యి నాకు కాంటాక్ట్ అయ్యారంట. సో తను చెప్పింది అదే, నేను మీ దాంట్లో చామ్ బ్యాంగిల్స్ చూసే టెంప్ట్ అయ్యాను, మీ హార్డ్ వర్క్కి నా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పారు. నాకు చాలా బాగా అనిపించింది అనమాట ఆ మాట. ఎందుకు అంటే ఇప్పటి వరకు ఇంత బాగా చెప్పి ఇన్ని నచ్చినట్టు చేయించుకున్న వాళ్ళల్లో చాలామంది ఉన్నారు. బట్ తిను నా గురించి కూడా ఆలోచించి ఓకే అని చెప్పడం నాకు బాగా నచ్చింది. సో ఇవన్నమాట ఎండ్ ఆఫ్ ది డే సెట్స్ అయితే ఇలా కంపారిజ్ చేసుకొని ఇలా అయితే టర్న్ అవుట్ అయ్యాయి. సో నేను ఇప్పుడు మీకు నా హ్యాండ్కి వేసుకొని చూపిస్తున్నాను చూడండి. ఇది రాధాకృష్ణ. సో ఇది కూడా నేను క్లయింట్ని అడిగాను, మీది నాది ఒకటే సైజ్ మేడం, నేను బ్యాంగిల్స్ వేసుకొని వీడియో తీసుకోవచ్చా అని తనని అడిగిన తర్వాతే నేను వేసుకున్నాను అనమాట. ఎందుకు అంటే సెంటిమెంట్స్ ఉంటాయి కొంతమందికి నేనే వేసుకోవాలి అని. సో అట్లా ఉంటే నేను డెఫినెట్గా చెప్పేదాన్ని వీడియో కోసం వేసుకున్నాను అని. బట్ నేను తనని అడిగి వేసుకోవడంలో ఏంటి అంటే అక్కడే మన మంచితనం ఉంటుందండి. అడిగాము అంటే తన వాల్యూకి మనం రెస్పెక్ట్ ఇస్తున్నట్లు. సో మీరేమంటారు కామెంట్ చేయండి. సో ఇది చూసారా అసలు ఎంత బాగా వచ్చాయంటే నా చేతికి వేసుకుంటే అయ్యో సో క్యూట్ కదా అనిపించాయి అనమాట. సో నేను ఇప్పుడు ఎక్కువ మాట్లాడుతున్నాను అనుకోకండి, ఎందుకంటే నా హ్యాపీనెస్ అట్లా ఉందన్నమాట. సో చూసారు కదా ఎంత బాగా ఉన్నాయో సెట్స్ అయితే చాలా బాగా వచ్చాయి. సో ఈ టోటల్ కాస్ట్ వర్త్ కూడా ఎంత ఉండిద్ది అనుకుంటున్నారు కామెంట్ చేయండి. నేను తనకి చాలా రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఇచ్చాను. ఇది లక్ష్మీదేవి బ్యాంగిల్ అనమాట.
లక్ష్మమ్మ వారిది అక్కడక్కడ పెట్టిన మంచిగా ఎలివేట్ అయింది ఆ లోటస్ అంత సెట్. చాలా బాగా వచ్చిందండి. నెక్స్ట్ లీఫ్ విత్ గణేష్ అనమాట. ఇప్పుడు గణేష్ చతుర్థి వస్తుంది కదా, సో దట్ తను దానికి కూడా వేసేసుకోవడానికి కూడా ఇప్పుడే తీసుకున్నారనమాట. సో నాకు ఈ ఐడియా కూడా చాలా బాగా నచ్చింది. ఇన్ని 4 సెట్స్ అయితే వచ్చాయండి మొత్తము. 4 సెట్స్ అండ్ బడ్జెట్ లైఫ్ టైం. వైట్ కలర్ గోల్డ్ అంటే లైఫ్ టైం వేసుకోవచ్చు మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకొని. సో ఇవన్నమాట, నేను అవి యూజ్ చేసి ఇవి ఇట్లా డిజైన్ చేశాను. మీకు ఎట్లా అనిపించింది అనేది నేను కామెంట్ చేస్తారు అనుకుంటున్నా. సో యాక్చువల్గా నేను మీ కామెంట్స్కి వెయిట్ చేస్తూ ఉంటాను, అందుకే రిప్లై కూడా నా దగ్గర నుంచి ఫాస్ట్గా వచ్చిద్ది మీరు చెక్ చేసుకుని ఉంటే. సో చూసారు కదా, అలా అని ఖాళీగా ఉన్నానని కాదండి, మీకు అంటూ ఒక వాల్యూ ఇచ్చాను కాబట్టి నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను. ఇంత సెట్ చూసుకొని ఇది చేసుకున్నాం అంతే. ఇంక వీడియో